అంటే మొదట రక్షణ పొందాలి, మారు మనసు. అది హృదయంలో జరగాల్సిన పని. అది దేవుడు చూస్తున్నాడు. దేవునికి నీకు మధ్య ఉన్న నిబంధన. నువ్వు పాపి అని గుర్తించి సువార్త విన్న తర్వాత నీకు రక్షకుడు అవసరం. ఆ రక్షకుడు యేసు ప్రభు అని గుర్తించిన తర్వాత, లార్డ్ ఐఎమ్ కన్ఫెసింగ్ మై సిన్ ఇన్ యువర్ ప్రజెన్స్. నీ సన్నిధిలో నేను పాపినని గుర్తిస్తున్నాను. నేను చాలాసార్లు అడుగుతున్నాను ఒక ప్రశ్న, మనం పాపులం కాబట్టి పాపం చేస్తున్నామా, పాపం చేసా కాబట్టి పాపులం అయ్యామా? ఏదో ఒకటి ఏంటంటారా? మనం పాపులము కాబట్టే ఏం చేస్తున్నాం? పాపం. కొంతమంది ఏమంటారంటే, అబ్బాయి పుట్టిన పిల్లలు పాపులు కాదు, పరిశుద్ధులే, పెద్ద అయిన తర్వాత పాపం చేస్తున్నారు. అయితే నేను అడిగే ప్రశ్న అంటే, అలా పాపం చేయడానికి కారణం ఏంటి? ఎందుకు చేసేస్తున్నారు అందరూ? ఒక్కరైనా పరిశుద్ధులుగా ఉండలేరా? అందరూ ఎందుకు చేస్తున్నారంటే, లోపల పాప స్వభావం ఉంది కాబట్టి. కరోనా వైరస్ లోపలికి వచ్చిన తర్వాత 4 రోజుల తర్వాత దాని సిమ్టమ్స్ బయటకు వస్తాయి. వైరస్ ముందు వెళ్ళిపోద్ది లోపలికి. వెళ్ళిన తర్వాత ఒక 4 రోజుల తర్వాత దగ్గు, జలుబు, జ్వరం, ఆ తర్వాత వాసన కోల్పోవడం, ఇలాంటివన్నీ కూడా వస్తున్నాయి కదా. అలాగే పాప బీజము లోపల ఉంది కాబట్టి మనిషి ఏం చేస్తున్నాడు? పాపం చేస్తున్నాడు. త్రాగడం, వ్యభిచారం ఆడడం, జోదం చేయడం, అబద్ధాలు ఆడడం, దొంగతనం చేయడం, ఇవన్నీ కూడా పాపం ఉంది కాబట్టి చేసే పనులు ఇవన్నీ. మీకు అర్థమైంది కదా. సో ఎప్పుడైతే ఒక మనిషి తాను పాపినని గుర్తించి యేసు దగ్గరకు వస్తారో, యేసు ప్రభువును రక్తంతో కడిగి పవిత్రులుగా చేస్తారు. ఇది ప్రతి ఒక్కరి జీవితంలో జరగాల్సిన కార్యం. అయితే క్రైస్తవ్యంలో దేవుడు అనుమతించిన మరొక పద్ధతి ఏంటంటే బాప్తిస్మము. బ్యాప్టిజం అనే మాట బ్యాప్టిజో అనే ఒక లాటిన్ పదంలోంచి వచ్చింది. దాని అర్థం ఇమ్మర్షన్, మునుగుట అని అర్థం. నీటిలో మునిగి తీసుకునేదే వాక్యానుసారణ బాప్తిజం. ఇది ఎందుకు దేవుడు అనుమతించాడు అంటే, నేను యేసు ప్రభువును అంగీకరించాను, ఆయన్ను వెంబడిస్తున్నాను, నా జీవితకాలం ఆయన సాక్షిగా ఉంటానని బహిరంగ సాక్ష్యము నిమిత్తము ఒక వ్యక్తి బాప్తిజం తీసుకుంటున్నాడు. కొంతమంది తెలియక బ్యాప్టిజం పొందడమే రక్షణ అనుకుంటారు, కానీ బైబిల్ అలా చెప్పలేదు. బ్యాప్టిజం రక్షణ కాదు. బ్యాప్టిజం ఎందుకు తీసుకుంటున్నామంటే, రక్షణ పొందాం కాబట్టి బ్యాప్టిజం తీసుకుంటున్నాం. నాన్నగారు మంచి ఎగ్జాంపుల్ చెప్తారు. బిడ్డ పుట్టిన తర్వాత స్నానం చేపిస్తారు, అంతేగాని నాకు వచ్చే సంవత్సరం బిడ్డ పుట్టేలాగా ఉందండి ఇప్పుడు చేయించేస్తానంటే స్నానం అంటారు ఎవరైనా? బిడ్డ లేకుండా నువ్వు స్నానం చేయించలేవు కదా. అలాగే నువ్వు తిరిగి జన్మించాలా, జన్మించిన తర్వాత ఆ స్నానం, దాన్ని పునర్జన్మ సంబంధమైన స్నానం అని రకరకాల మాటలు ఉన్నాయి. అందును బట్టి చిన్నపిల్లలు బ్యాప్టిజం తీసుకోవాలని బైబిల్ ఎక్కడ లేదు. ఒక క్లాసికల్ ఎగ్జాంపుల్ బైబిల్లో జాగ్రత్తగా గమనిస్తే యాక్ట్స్ చాప్టర్ 2 verse 38, లూకా అపోస్తల కార్యముల గ్రంథం 2:38, పాప క్షమాపణ నిమిత్తం మీరు ఏం తీసుకోండి. ఆ ఒక్క మాటను జాగ్రత్తగా పరిశీలన చేస్తే, అంటే ఆ ఒక్క చోటే కాదు, ఇంకా చాలా చోట్ల పౌలు భక్తుడు రోమా సంఘానికి రాసిన బ్యాప్టిజం గురించి చాలా చక్కని వివరాలు రోమన్స్ చాప్టర్ 6లో రాసుకుంటూ వచ్చారు. అందును బట్టి పాప క్షమాపణ నిమిత్తం తీసుకున్న బాప్తిస్మమే వ్యాలిడ్, కానీ పెళ్లి కోసం కానీ, బీఎడ్ చదివేటప్పుడు ఆ సీటు కోసం కానీ, లేదా మరొక ప్రలోభాల కోసం బ్యాప్టిజం తీసుకోవడం వలన నీవు నిజమైన బ్యాప్టిజం తీసుకున్నట్టు కాదు. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. బ్యాప్టిజం అంటే నీటిలో మునిగి తీసుకోవడం. మరి ఏ విధానంలో? కొంతమంది చిలకరింపు బ్యాప్టిజాలు తీసుకునే వాళ్ళు ఉన్నారు, జెండా కింద నడిచే వాళ్ళు ఉన్నారు, ఇంకా రకరకాల కార్యక్రమాలు. అసలు బ్యాప్టిజం అనే పదానికి నిర్వచనం అవి కాదు. బాప్తిజం అనగా నీటి మునగడం అని బైబిల్ చెప్పింది కాబట్టి నీటిలో మునిగి బ్యాప్టిజం తీసుకున్నప్పుడు యు ఆర్ అఫర్మింగ్ దట్ యూ గాట్ సేవ్డ్ టు ద వరల్డ్ అండ్ టెల్లింగ్ ద వరల్డ్ దట్ యు ఆర్ ఎ క్రిస్టియన్. నువ్వు దేవుని బిడ్డవని నువ్వు చెబుతున్నావు. కాబట్టి చిన్నపిల్లలు బ్యాప్టిజం తీసుకున్న బైబిల్ అక్కడ లేదు. ఒక వ్యక్తి మారు మనసు పొందిన, రక్షణ పొందిన తర్వాత తీసుకునే బ్యాప్టిజం ఇట్స్ వ్యాలిడ్.